నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రావుతులపూడి మండలంలో ఎన్ఎన్ పట్టణంలో వరుస దొంగతనాలతో భయభ్రాంతులకు గురి అవుతున్నామని ఆందోళన చెందుతున్న గ్రామస్తులు ఇటీవల ఇంటి వద్ద ఉన్న ఓ పల్సర్ బైక్, ఓ స్కూటీ చోరీకి గురి అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు దొరకకుండా పంట పొలాల్లో 3 రైతులకు సంబంధించిన 4 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురి అయ్యారని రావుతులపూడి పోలీస్ స్టేషన్లో మరో ఫిర్యాదు చేశారు. కానీ ఎన్ని విధాలుగా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈ దొంగతనాలు ఆగలేదని, పొలాల్లో కోళ్లు, సారాయి, గంజాయి అక్రమ వ్యాపారాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ప్రజల నుండి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటువంటి దొంగతనాలకు పాల్పడే ప్రతి ఒక్కరి మీద కూడా పోలీసు వారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరిన గ్రామస్తులు. యనమలపట్నం పంచాయతీ చిన్నగనపడాలపురంలో ఎన్వి నగరం దగ్గర మా ట్రాన్స్ఫారాలు పక్కన 2 ట్రాన్స్ఫారాలు ఉన్నాయి. ఆ 2 ట్రాన్స్ఫారాలు కూడా 29 రాత్రి మేము 9 గంటల దాకా వ్యవసాయంలో ఉన్నాం. మేము వెళ్ళగానే ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి 4 ఇంకా 2 రైతులు, నా పక్క రైతులు ఇవి పట్టుకుని వెళ్ళిపోయారు. ఆ ఉదయం మేము 6 గంటలకి వచ్చి చూసుకుంటే అక్కడ డొక్కులు, అందులో కాపరం అవి పట్టుకుని పోయినారు. పోగానే వెంటనే మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ చేసాం. వాళ్ళు వచ్చారు. వచ్చి ఫోటోలు అవి తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత మేము రావుతులపూడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసాం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మాకు వచ్చి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇలా పోయి అని ఎస్ఐ గారికి వాళ్ళు కూడా రిపోర్ట్ చేశారు. అలాగే ఇక్కడ బళ్ళు ఎక్కడన్నా మకాకాలు పెట్టుకున్న బళ్ళు అవి కూడా ఆ రూట్లో పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా సారా వ్యాపారం గట్టిగా జరుగుతుంది ఆ ఏరియాలో. గంజాయి కూడా జరుగుతుంది. ఎవరు చేశారన్నది ఎవరికి తెలీదు. ఎక్కడన్నా మకల కాడ మేకలు కానీ ఈ పశువులు కానీ ఉంటే తోలిపోతున్నారు. అదంతా మీరు జాగ్రత్తగా ప్రభుత్వాన్ని చేసి మాకు న్యాయం జరిగేటట్లు చూడవలసిందే కోరి ప్రయత్నిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ సముఖంగా మీడియా మిత్రులకు, ప్రజలకు ఎన్ఎన్ పట్టణం గ్రామం ఈనం ప్రజల తరపున ఇక్కడ రైతుగా నేను విన్నవించుకుంటున్నానగా, ఈ మధ్యకాలంలో ఈ గ్రామం పరిసర ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ల దొంగతనాలు, అసాంఘిక కార్యక్రమాలు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఈ 2 సంవత్సరాలలో చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రులు బళ్ళు దొంగతనాలు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి కూడా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఈ మధ్య జరిగినటువంటి 29వ తారీఖున ఈ గ్రామంలో 4 ట్రాన్స్ఫార్మర్లు ఒకే రోజు అర్ధరాత్రి దొంగతనం జరిగింది. వాటిని బద్దలు కట్టి దాంట్లో ఉన్నటువంటి విలువైన సామాగ్రిని దొంగలు పట్టుకెళ్ళిపోయారు. బళ్ళు మీద వచ్చి విచ్చలవిడిగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. దీని గురించి, ఈ జరుగుతున్న వరుస సంఘటనల గురించి పోలీస్ శాఖ వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా మేము ఫిర్యాదులు చేయడం జరిగింది. పోలీసు వారు కూడా దర్యాప్తు చేస్తామని అంటున్నారు. కానీ ఈ రూపంలో ప్రభుత్వానికి ఈ మీడియా మిత్రుల ద్వారా మా గ్రామ ప్రజల తరపున మేము విన్నవించుకుంటుంది ఒకటే, ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆడవాళ్ళు ఏడి, మగవాడి స్వేచ్ఛగా సాయంత్రం అయితే బయట తిరగడానికి పరిస్థితులు ఏ విధంగా కూడా లేవు. దయచేసి ప్రభుత్వం వారు ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వం వారికి మీరు తెలియజేసి మాకు సరైన న్యాయం జరగాలని మేము ఆశిస్తున్నాం. పట్టణ ఎక్స్ఎంపీటీసీ మా పంచాయతీలో గతంలో ఎన్నలేని విధంగా దొంగతనాలు, సారా వ్యాపారాలు, గంజా వ్యాపారాలు వచ్చి, బళ్ళు దొంగతనాలు, ఇంతకుముందు మాకు ఎప్పుడు ఎటువంటి దొంగతనాలు జరిగినది ఎక్కడా లేదు. ఇలాంటివి మొత్తం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మధ్యన రైతులు ఏమో ట్రాన్స్ఫార్మర్లు పట్టుకెళ్ళిపోయారు. నా సొంత బండి 17వ తారీఖు నైట్ బండి పట్టుకెళ్ళిపోయారు, ఇంటి దగ్గర పెట్టిన బండి. ఇంకా ఎక్కడ కూడా బళ్ళు ఎవరో కూడా బయట పెట్టుకోకుండా ఇంకా తిరగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పిల్లల దగ్గర బళ్ళు పెట్టుకున్నా పట్టుకుపోతుంటే దాని గురించి ఇక్కడ రైతులు అవచ్చు, ప్రజలు అవచ్చు భయభ్రాంతికి గురవుతున్నారు. దాని పోలీసు వారికి
తర్వాత ఈ రైతులు సంవత్సరం వారికి తెలియపరిచినాము. ఎస్సీ గారు కంప్లైంట్ చేస్తే ఎస్సీ గారు దాని మీద ఏదో రిపోర్ట్ తీసుకున్నాం, కానీ ఎఫ్ఐఆర్ అది కూడా ఇంకా ఏం వేయలేదు. కావున ప్రభుత్వం వారు దీని మీద స్పందించి మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు మా ఎన్ఎన్పట్నం గ్రామంలో నా పేరు లాలమప్పనాయుడు, నేను ఎక్స్ ఎంపీటీసీ. మా గ్రామంలో ఎక్కువ ఈ మధ్యకాలంలో అయితే ట్రాన్స్ఫారాలు, కరెంటు బోర్వెల్స్, అగ్రికల్చర్ బోర్వెల్స్ ట్రాన్స్ఫారాలు 4 పోవడం జరిగాయి. అల్లం రామన్ పడాల గారి ఒక 2 ట్రాన్స్ఫారాలు, వంక ప్రమేల గారిది ఒకటే, అల్లు బాబులు గారిది ఒకటే, ఇలాగే 4 ట్రాన్స్ఫారాలు దొంగిలించి వాటిలో ఉన్నటువంటి కాపర్ అయితేనేవ్వండి, ఇంకోటి అయితేనేవ్వండి, మొత్తం నైట్ ఒకే నైటు మొత్తం లోపల మెటీరియల్ తీసుకెళ్ళిపోవడం జరిగింది. అలాగే గతంలో కూడా పశువులు అనేది, తర్వాత మేకలని, గొర్రెలని నైటు దొంగిలించుకెళ్ళిపోవడం, బాగా లూబులైన చేత ఒకవేళ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అటు గతంలో మాకు తుని స్టేషన్లో పోలీసు పరిధి వారు ఆడినప్పటికీ, ఇప్పుడు రౌతులపూడి స్టేషన్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళైనా వీళ్ళైనా ఎక్కడి నుంచైనా అక్కడి నుంచైనా కొద్దిగా రూట్ బాగోలేని కారణంగా కొద్దిగా వాళ్ళు నిర్లక్ష్యం చేయడం ద్వారాగా ఎన్ఎన్పట్నంలో జరిగే అరాచకాలకి భయం లేకుండా పోవడంతో ఇక నుంచైనా కొద్దిగా పోలీసు వారు మా ఎన్ఎన్పట్నం గ్రామంపై దృష్టి పెట్టి మమ్మల్ని కొద్దిగా పశువులు బెడద నుంచి, అలాగే కొన్ని అత్యాచారాలు జరగడం కూడా జరుగుతుంది. అంటే కొన్ని ఈ మధ్యకాలంలో బైకులు కూడా ఒకసారి ఊళ్ళో గ్రామంలో గ్రామ దేవత పండుగ రోజుని 3 బైకులు పోవడం జరిగింది. అలాగే 2 ఆచూకీ దొరికాయి, కానీ ఒకటి దొరకట్లేదు. మళ్ళీ మొన్నటికి మొన్న ఒక వారం రోజులు, ఒక 15 రోజుల క్రితం ఒక బైక్ దొంగిలించుకెళ్ళిపోయారు, ఇంటి దగ్గర లాక్ చేసుకున్నది. అలాగే దానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ స్టేషన్కి దానికి రిప్లై ఏమీ లేదు. దానికి మా లూబులైన చేత ఎన్ఎన్పట్నం గ్రామంపై కొద్దిగా దృష్టి పెట్టి మా రౌతులపూడి పిఎస్ వాళ్ళు కొద్దిగా నైట్ టైము కొద్దిగా ఈ మధ్యకాలంలో గంజాయి ఒకటి రవాణా జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. అలాగే నాటుసారా కూడా బాగా విఫలమై ఉంది. దాని గురించి ఏమైనా బీట్కి నైటు 8:30, 9 ఆ ప్రాంతం పైబడిన టైంలో ఎవరైనా ఒక 2 కానిస్టేబుల్ బీట్కి ఏమైనా పంపించే అవకాశాలు, అలాగే కొద్దిగా దృష్టి పెడతారని మా ఎన్ఎన్పట్నం గ్రామం పైన ఈ విధంగా